హలో ఎవ్రీవన్, లెట్స్ డూ ఏ క్విక్ రివ్యూ ఆన్ జూక్ కలెక్షన్ బ్యాగ్. నేనైతే లాస్ట్ 1 year నుండి ఆ ల్యాప్టాప్ బ్యాగ్ అనేది యూస్ చేస్తున్నాను. వ్యాలెట్ అయితే లాస్ట్ 6 months యూస్ చేస్తున్నాను. సిమిలర్ కాంబినేషన్ ఉంది కదా ఆ వ్యాలెట్ అనేది. లెట్స్ క్విక్లీ సీ ది వ్యాలెట్. ఇలా అయితే ఫస్ట్ ఒక జిప్ ఇచ్చారు. ఈ జిప్ ఓపెన్ చేయగానే మనకు డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అనేటివి ఇచ్చున్నారు. ఇక్కడైతే కార్డ్స్ కానీ, ఏటీఎం కార్డ్స్ కానీ, లేకపోతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యాష్ అలా పెట్టుకునేకి ఇచ్చారు. ఇంకో కంపార్ట్మెంట్ మళ్ళీ జిప్ అనేది ఇచ్చున్నారు. ఇక్కడ కూడా మనం క్యాష్ పెట్టుకొని ఇలా హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ స్మాల్ ఇంకోటి కంపార్ట్మెంట్ ఇచ్చారు. అండ్ దానికి లాక్ చేసుకునేకి కూడా ఇచ్చారు. ఇక్కడ చేంజ్ అలాంటిది ఏదైనా ఇంపార్టెంట్ చిన్న స్మాల్ థింగ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో కంపార్ట్మెంట్ కూడా ఇచ్చున్నారు. చూసినట్టయితే మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు. మొబైల్ ఫోన్ కూడా పడుతుంది దీంట్లో, పెద్దది కూడా పడుతుంది, పెద్ద మొబైల్ కూడా. అండ్ వెనకాలైతే ఇంకో జిప్ ఇచ్చారు. మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ రెడీ క్యాష్ అలాంటిది ఇక్కడ పెట్టుకోవచ్చు. మన ఆధార్ కార్డు కానీ ఫ్రీ బస్సెస్లో వెంటనే చూపించాలంటే లోపలికి వెళ్ళి ఎత్తుక్కోకుండా ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. అండ్ జిప్కి అయితే జూక్ అని వాళ్ళు లోగో ఇచ్చారు. లోపల వెళ్ళి పైన ఎక్కడ జూక్ అని వాళ్ళు లెదర్ మీద ఇవ్వలేదు కదా, లోపల వెళ్ళి చూస్తే అక్కడ లోపల ఇచ్చారనమాట జూక్ అని బ్రాండ్ నేమ్. అండ్ ఇక్కడ కూడా ఇంకో జిప్ ఉంది కదా లోపల, అక్కడ కూడా వాళ్ళు జూక్ అని వాళ్ళ లోగో ఇచ్చారు. ఇది ఓవరాల్ వ్యాలెట్ అని. ఇదైతే లాస్ట్ 6 months నుంచి యూస్ చేస్తున్నాను నేను. ఇది ఇంకో వ్యాలెట్ అక్కకి బర్త్డే రోజు గిఫ్ట్ ఇద్దామని నేను తీసుకున్నాను. ఇకత్ ప్యాటర్న్లో తీసుకున్నాను. సేమ్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఎందుకని చెప్పేసి డిఫరెంట్గా ట్రై చేద్దామని. దీంట్లో కూడా సేమ్ అండి, ఇది కూడా సేమ్ మోడల్, సేమ్ ప్యాటర్న్లోనే తీసుకున్నాను. సేమ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి దీంట్లో కూడా. యాక్చువల్లీ 2 models ఉన్నాయి. ఒకటి వచ్చేసి 530 rupees, ఇంకోటి వచ్చేసి 600+ ఉంది. నేనైతే ఇదే తీసుకున్నాను. 600+లో ఏంటంటే వెనకాల లెదర్ వచ్చి దాని మీద మనకు జూక్ బ్రాండ్ అనేది ప్రింట్ చేస్తున్నారు. ఈ వ్యాలెట్స్కి అయితే లోపల ప్రింట్ చేస్తున్నారు. ఈ 2 వ్యాలెట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ డౌన్ చేయండి. లెట్స్ క్విక్లీ రివ్యూ అబౌట్ మై ల్యాప్టాప్ బ్యాగ్. ఇదైతే నేను లాస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. ఇదైతే నా గోటు బ్యాగ్ అయిపోయింది ఆఫీస్కి. అండ్ సిమిలర్ కాంబినేషన్లో వ్యాలెట్ అనేది తీసుకున్నానని చెప్పాను కదా స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో. అండ్ దీని లోగో అయితే మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఆఫ్ ది ఫ్రంట్లో ఇచ్చారు జూక్ అని వాళ్ళ లోగో. ఇలా 2 straps ఇచ్చారు, మనం షోల్డర్కి హ్యాంగ్ చేసుకునేటట్లు తగ్గించుకొని వెళ్ళేటట్టు ఇచ్చారు. ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకునే దానికి సైడ్ ఇచ్చారు. బ్యాక్ అయితే మనకి ఏమి జిప్ అలాంటిది ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇప్పుడు లోపల చూసినట్లయితే ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు. లోపల మనకు 2 compartments ఇచ్చారు. ఒకటైతే మనం ల్యాప్టాప్ పెట్టుకొని దాన్ని హోల్డ్ చేసుకునేటట్టు ఇచ్చారు. ఇంకో 2 compartments ఇచ్చారు. అక్కడైతే మనం ఏమైనా స్మాల్ థింగ్స్ పెట్టుకోవచ్చు. పెద్దవైతే ఏం పెట్టుకోలేము. ఈ చిన్న రెండిట్లో ఇక్కడైతే పెన్ను అలా అయితే పడతాయి. అండ్ ఇంకో కంపార్ట్మెంట్లో అనేది ఇక్కడ మన ల్యాప్టాప్ పెట్టుకొని ఇక్కడ మనం ఇట్లా అది పడిపోకుండా ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఇంకో కంపార్ట్మెంట్లో మనము ఏమైనా బుక్స్ కానీ, లంచ్ బాక్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జర్, ల్యాప్టాప్ ఛార్జర్ అవన్నీ పెట్టుకోవచ్చు. ల్యాప్టాప్కి టచ్ అవ్వకుండా, ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ అనేది పాడవకుండా అండి. ఇదండి ఓవరాల్ ల్యాప్టాప్ రివ్యూ. ఒక్క దగ్గర కూడా సిమిలర్ మోడల్ హ్యాండ్ బ్యాగ్ అనేది ఉంది, కానీ ప్రెజెంట్ ఇక్కడ లేదు. అదైతే లాస్ట్లో ఫోటో యాడ్ చేస్తాను. మీలో కూడా చాలామంది ఈ హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేస్తుంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.